గజ్జలు ఉనికినాయి కదా. ఇది రెండవ రోజు సప్పిడి తిని తిన్నా. ఈ సప్పిడి తిని ఇప్పుడు నీకు జిమ్కి అనేది పోవాలి. ఏం నా సాయంత్రంగా కోయట్లో దున్నపోతు తినేది తిన్నా, ఇంకా కరిగాలి కదా, అందుకే ఈ సప్పిడి తిని తింటా. ఆ సప్పిడి తిని తినేసి చక్కగా జాకీకి అయితే వినాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను పనికిమాల సాక్స్ అయితే తీసుకుని, ఇదిగో ఈ సగం సాక్స్ అయితే తీసుకున్నాను. నేను జిమ్ కాడికి పోతే ఆధారం ఉండదంట మా మెంటల్, నాకు తెలియదు కదా కొత్త. ఈ సినిమా చిన్న పని కదా మా గజలు అయితే గజగజాలు ఉడికినా. నేను నా లెక్క పెట్టుకుని తీయాల్సిన మన వాను మా రాత్రి పూట. కాకపోతే ఈ అమ్మాయి ఫ్రీగా ఇచ్చింది కాబట్టి అందుకే తీయాల్సిన. నేను ఆ అమ్మాయికి అయితే చెప్పిన ఈ రోజు నేను నా రూమ్కి అయితే పోను సామె, నా ఫ్రెండ్ రూమ్కి అయితే పోతా అని చెప్పి. ఆ ఈసే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా భయంగా ఉండింది, కానీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. నేను పోయే రోడ్లు ఏంటంటే కొత్త రోడ్డు వేసినారు, ఒక పక్క రోడ్డు మీద జనాభా లేరు. వాడికి ఫోన్ చేసిన వచ్చినాడు అడదారులో పోతా అంటే శవంలాగా నల్లకి ఇదేదో పడున్నది. దెబ్బకు సుస్సు పోసుకుని నిలిపాడు. వాడు వెనకాల నేను పరిగెత్తి. నేను చెప్పిన ఒరే తమ్ముడా ఎందుకురా భయపడ్డాం, అది దిష్టి బొమ్మ కలరా కాల్చిందని. వీళ్ళు రెంటిలు తీసుకోవడం కూడా చూడు అన్ను అడిలో తీసుకున్నారు, మబ్బులో పోయింది. అమ్మయ్య ఈ రోజు ప్రస్తుతానికి మా తమ్ముడు ఇంట్లో పనుకొని మళ్ళీ రేపు అయితే వెళ్ళిపోతా. ఈ పిల్లోడు వచ్చి ఆసిఫ్ గేమర్ కానీ తెల్లాలు ఆడుతూనే ఉంటాడు. ఇంకా తమ్ముడా నేను ఒక్కనైతే పనుకో, నాకు భయం కానీ నువ్వు లైవ్ విన్నా ఆఫీస్ బయటికి రా అన్న.